దూలపల్లిలో మైనంపల్లి హనుమంతరావు ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 142 గాను 15 గ్రామాలు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోందని, తాము ఇచ్చిన హామీలు తమ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వమని, తమపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారన్నారు. మరో 3 నెలల్లో మిగిలిన హామీలు నెరవేరుస్తామని, ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన నాయకుల నిదర్శనమన్నారు. రేషన్ కార్డులు ఒకటి చాలు, నీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ చేపట్టామన్నారు. కాళేశ్వరం నుంచి కార్ల స్కామ్ల వరకు దోపిడీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు, దళితులకే పట్టం కడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మైకో అది నెరవేర్చకపోవడం వల్లనే ఈ రోజు మీ ప్రభుత్వాన్ని అడ్డు తొలగించారని ప్రజలకు తెలిసిందన్నారు. 10 ఏళ్లలో 1500 కోట్ల పార్టీ ఫండ్ సంపాదించుకుని వందల వేల ఎకరాలు భూములు కొల్లగొట్టారన్నారు. స్కీముల పేరుతో స్కాములు చేసి వేల కోట్లు దోచుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూసి మీకు గుండెపోటు వస్తుందన్నారు. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, అభివృద్ధిని అడ్డుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఎన్నో అపోహలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఏకపక్షంగా ఉండే మీడియా సంస్థలను బ్యాన్ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలైనప్పుడు ఇంకా ఆగదు. మాకు గడువు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కోసం మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో తెలియట్లేదు. 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, అయినా వాళ్ళు సాటిస్ఫై లేరు. 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చేసింది అనే విధంగా వారి ప్రవర్తన ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ దానికి కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి అదే విధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి ప్రజలు మా తరఫున ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? 3 years, ఇంకా 3 సంవత్సరాలు మాకు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాలు టైం వృధా చేయకుండా, మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దాదాపు 15 మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది. మరి రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు. ఈ 3 years మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో మీరు చూస్తా ఉంటారు, చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగే ప్రారంభించారు. ఆ డిస్టర్బ్ చేయడం మానుకోండి, ఇంకా వేగంగా పరిగెత్తాము, వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే. అవి అందరికి కూడా తెలుసు. మీరు ఏది మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి మీరు 10 సంవత్సరాల్లో ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఇచ్చిన పాపాన బోలే. ఏదో మీకు అవసరం ఉన్న చోట రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు మాత్రం, కానీ అంతటా ఇవ్వని క్రెడిట్ కూడా మీకే దక్కింది. ఒకటి గమనించాలా,
మీరు గతంలో చేసిన ప్రామిస్లన్నీ మర్చిపోయినరు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే మా టైం వేస్ట్ అవుతుంది. నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా, వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మనం అన్ని కూడా గమనించినాం. ఉద్యోగాలు పోయినాయి అటే, డబుల్ బెడ్రూమ్లు అట్టే పోయినాయి, దళితులకు భూమి అట్టే పోయింది, దళితుని ముఖ్యమంత్రి అన్నారు. ఏది కూడా చేసిన పాపాన పోలేదు. ఫస్ట్ మీరిచ్చిన వాగ్దానాలు చేయలేకపోయినరు. మాకు టైం ఉంది, వీ హ్యావ్ ఎనఫ్ టైం. హార్డ్లీ 2 years కంప్లీట్ చేశాం మేము, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.